నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. సో ఇదే లైబ్రరీలో గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో పాటు నిరుద్యోగులందరూ చర్చ అయితే నిర్వహించారు. సో మరి ఆ 2 రోజులలో ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తా అని చెప్పిన అద్దంకి దయాకర్ గారు మరి మళ్ళీ కలిసారా లేదా తెలుసుకుందాం. అదేవిధంగా నిరుద్యోగులందరూ మరో పోరాటం చేయబోతున్నారు. ఈ నెల 12వ తారీఖున గాంధీ భవన్కి వేలాదిగా తరలి వెళ్ళి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే నిర్వహించుకున్నాం. సో అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే నిరాహార దీక్షకైనా సిద్ధమంటూ కూడా అశోక్ సార్ చెప్తా ఉన్నారు. సో మరి మాట్లాడదాం, మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సో మరి నిరుద్యోగుల తరపున పోరాడుతూ ఉన్నారు. సో మొన్న ఇదే లైబ్రరీలో చాలా ప్రశ్నలు వేసి అడిగిళ్ళు కడిగేసిళ్ళు కూడా. సో ఏంటి మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? రెస్పాన్స్ రాలేదు కాబట్టి రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు మళ్ళీ గాంధీ భవన్కు వినతి పత్రాల రూపంలో వెళ్తా ఉన్నాం. నిజంగా వాళ్ళు ఏమన్నారంటే 3 రోజులలో ముఖ్యమంత్రితో కల్పిస్తామని చెప్పారు. 3 రోజులు అయిపోయింది, మేము 12 అంటే నీకు 15 రోజులు టైం దొరుకుతుంది కాబట్టి ఆగస్టు 11లోగా ముఖ్యమంత్రి గారిని మేము ఆడిపోవడం కదా, ఆయన ఇక్కడ రమ్మని చెప్పండి, ఒక గంట సేపు టైం తీసుకొని నిరుద్యోగులతో చర్చలు జరపమని చెప్పండి. ఇవి కూడా ఏం అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా యాజ్ ఎ ముఖ్యమంత్రి అధికారం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఆగస్టు 15వ తారీఖు నాడు మీరు నోటిఫికేషన్ ఇస్తామంటే ఏ పంచాయతీ లేదు కాబట్టి వీళ్ళు ఇవ్వట్లేరు. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడం లేదు, మీ మేనిఫెస్టో అమలు చేయడం లేదు, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదు, ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మారిపోయినాయి. కాబట్టి మర్చిపోతున్నారని గుర్తు చేయడం కోసం నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కోసమని గాంధీ భవన్కు చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రామ్ని రేపు ఆగస్టు 12వ తారీఖున నిర్వహిస్తున్నాం. అయినా కూడా వినకపోతే చలో టీఆర్ఎస్ భవన్ అంటాం, వినకపోతే చలో బీజేపీ భవన్ అంటాం, ఆమన్న నిరాహార దీక్ష కూడా చూస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకు మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టేదైతే లేదు. అంటే గతంలో ఇదే చిక్కడపల్లికి లైబ్రరీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇప్పుడు రావడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు వెనకడుగేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తే వాళ్ళకు దర్జాగా రావడానికి అవకాశం ఉంటుంది. నిజంగా నువ్వు 1 ఇయర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నీకు పూలతో స్వాగతం పలకరా? పూలతో స్వాగతం పలుకుతారు కదా. అరే అమ్మాయి మాకు ఎప్పుడు ఈ 75 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ ఇచ్చని చెప్పి పూలతో స్వాగతం పలుకుతాం. నువ్వు ఉద్యోగాలు ఇస్తలే కూడా భయపడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తలే కూడా నిలదీస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడండి, మాట్లాడితే మీ ఎవరినైనా మీకు స్వాగతం పలుకుతాం. నిర్బంధాలు ఉండవు, ఏ ఉండవు, ముట్టళ్ళు ఉండవు, ధర్నాలు ఉండవు, సభలు ఉండవు, ఏది ఉండదు. కానీ ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ పెట్టంటే మీవే 1,00,000 మంది వచ్చి అలా కూర్చొని మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. ఇస్తలేరు కాబట్టి నిలదీస్తున్నాం. సో అంటే ఈ 2 లక్షల ఉద్యోగాల విషయంలో ప్రధానంగా కొంతమంది నాయకులు మాట్లాడుతాను, ఎక్కడ కూడా ఇవ్వలేదు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక పక్క 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటాను, 60,000 ఉద్యోగాలు అంటారు. అసలు ఏది నిజం ఇందులో అంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే మీ ఇంట్లో ఒక అద్దం ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక అద్దం ఉంటుంది కదా. మీరు నిజంగా కాంగ్రెస్ నాయకులు అయితే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీ అద్దానికి అతికించుకొని రోజు చూసుకోండి, అట్లా మర్చిపోకుండా ఉంటారేమో. కాబట్టి మీ యొక్క మేనిఫెస్టోని మీరే మర్చిపోతున్నారు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి 34వ పేజీలో మీ 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఉన్నది. మీ మేనిఫెస్టోలో అన్ని పేపర్లలో పతాక స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మీ రాహుల్ గాంధీ గారు సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిండు, అదేవిధంగా మీ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రేవంత్ రెడ్డి వచ్చిండు. 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలు వేయకుండా వాళ్ళ 420గా మారిపోయే సందర్భం కనబడుతుంది. ఇక్కడ తక్షణమే ఉద్యోగాల ప్రకటన చేయండి. చేస్తే మా ఏ ముట్టళ్ళు ఉండవు, దీక్షలు ఉండవు, ధర్నాలు ఉండవు. ఖచ్చితంగా మా యొక్క 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తాను. కొన్ని లోపాలు ఉన్నాయి, కోర్టులలో కేసులు నడుస్తామని, అందుకే నోటిఫికేషన్ ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అవుతామని కమిటీలు కూడా వేసినాం. కొంత సమయం ఏంటి, త్వరలో నోటిఫికేషన్ పడతాయని కొంతమంది మాట్లాడుతారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మరి త్వరలో అనే మాట నమ్మొచ్చా? ఆల్రెడీ కమిటీలు ఎప్పుడో ఉన్నాయి. బీశ్వాల కమిటీ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 2,95,000 ఉద్యోగాలను రెడీ ఉన్నాయని చెప్పాను. మీకు ఏ కమిటీ లేకుండా, ఏ సమాచారం లేకుండా 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఎట్లా పెట్టారు అంటే సోయిదప్ప పెట్టిరా? కాబట్టి కమిటీలన్నీ కాలయాపన కోసమే, విద్యార్థులు ఆగం చేయడం కోసమే ఇస్తున్నారు. మీకు చిత్తశుద్ధి నిరూపించుకోండి. కమిటీలు కాదు, ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర మీరు జీతాలు ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్లో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క మెసేజ్ పంపిస్తే ఆర్థిక శాఖకి వెళ్ళి మీరు ఎంతమంది రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తారో సాయంత్రం వరకు మీకు సమాచారం వస్తుంది. కానీ ఇవన్నీ కథలు చెప్పడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ తక్షణమే మీ 60,000 ఇచ్చినామా, 5,000 ఇచ్చినామా, 10,000 అన్ని విషయాలు పక్కన పెట్టి రేపు ఆగస్టు 15వ తారీఖున నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయాల్సి డిమాండ్ చేస్తాను. నిజమైన నిరుద్యోగులు ఎవరు రోడ్డు ఎక్కుతలేరు, వాళ్ళు మెయిన్గా చదువుకుంటున్నారు, కావాలని కొంతమంది వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు, డబ్బులు తీసుకొని రెచ్చగొడతా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మరి అయ్యాల మీరు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు ఇక్కడ ఒక 40,000-50,000 మంది జమ అయ్యారు. మరి అప్పుడు అందరు పైసలు తీసుకురా? టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మీ కాంగ్రెస్లో డబ్బులు ఇచ్చి మీకు రెచ్చగొట్టిరా మిమ్మల్ని?
కానీ ఈ మతిలేని మాటలు మీకు ఏ చేతగాక మాట్లాడుతున్న ఒక మాటలు తప్ప ఇవన్నీ పనికిరావు. నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మిగతా అంశాలు మాట్లాడండి. సో నమ్మకం ఉందంటారా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద? వాళ్ళు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయితే 5 సంవత్సరాలలో అంటే ఏం చెప్తారు? నమ్మకం లేకనే కొట్లాడుతున్నాం కదా. నమ్మకం ఇస్తారని నమ్మకం ఉంటే సపోర్ట్ కోసం చదువుకుంటాం కదా. వాళ్ళు ఇస్తారని నమ్మకం లేకనే ఈ ఒక చలో గాంధీ భవన్ కానీ, ఇందిరా పార్క్ ధర్నా కానీ, సెక్రటరీ ముట్టడి కానీ ఏ కూడా చేస్తున్నాం. రేపు అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం. మళ్ళీ రేపు అసెంబ్లీ ముట్టడి కూడా ఉంటుంది. కాబట్టి మా ఉద్యోగాలు ఇచ్చే వరకు అయితే మా పోరాటం అయితే ఆగదు, ఖచ్చితంగా కొనసాగిస్తాం. చిన్న ప్రోగ్రామ్ చేస్తేనే హౌజర్ చేస్తూ ఉన్నారు, నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించారు, సో మరి పర్మిషన్ ఉంటుందా? సక్సెస్ అవుతా అనుకుంటున్నారు? దీని పర్మిషన్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజావాణి అనే కార్యక్రమాన్ని రోజు గాంధీ భవన్ నిర్వహిస్తారు. ఆ ప్రజావాణి కార్యక్రమాన్ని మేము పోతున్నాం కాబట్టి దానికి పర్మిషన్ ఏం అవసరం లేదు. వింటిపత్రం ఇవ్వడానికి పోవడానికి పర్మిషన్ ఎందుకు? మేము ముట్టడికి పోతున్నామో లేదు ఏదో చేయాలంటే పర్మిషన్, ఒక సభ పెట్టుకోవాలంటే పర్మిషన్. మీ గాంధీ భవన్కి వచ్చి వింటిపత్రాలు ఇవ్వడానికి మేము పోతున్నాం కాబట్టి మాకు పర్మిషన్ అవసరం లేదు. శాంతియుతంగా నిర్వహించుకుంటాం కాబట్టి పోలీసులు కూడా సహకరించాలని కోరుతాం. థ్యాంక్ యూ.